విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో ఆల్రెడీ మనం టైప్ చేసిన టెస్ట్ ని క్యాపిటల్ లెటర్స్ లో స్మాల్ లెటర్స్ లో ప్రాపర్ వేలో 6 విధాలుగా మనం టెస్ట్ ని కన్వర్ట్ చేయొచ్చండి. అది ఎలానో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆల్రెడీ మనం టైప్ చేసిన డేటా అనేది ఏ విధంగా ఉందో చూడండి. అన్ని స్మాల్ లెటర్స్ లో ఉన్నాయండి. స్మాల్ లెటర్స్ లో ఉన్న డేటాని క్యాపిటల్ లెటర్స్ లో చేంజ్ చేయాలండి, ప్రాపర్ వేలో చేంజ్ చేయాలండి. ఇలా ప్రతి దానికి మనకి ఫార్ములాస్ ఉన్నాయండి ఎక్సెల్ లో. క్యాపిటల్ లెటర్స్ లో ఎలా ఉంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి ఈక్వల్ టు అప్పర్, డైరెక్ట్ గా ఆ ఫార్ములా తీసుకోండి, ఆ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకొని క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. క్యాపిటల్ లెటర్ గా కన్వర్ట్ అవుతుంది. ఫిల్ హ్యాండిల్ ని డబుల్ క్లిక్ చేయండి. ప్రతి సెల్ కి ఆటోమేటిక్ గా ఆ ఫార్ములా అప్లై అవుతుంది. సెంటెన్స్ కేసులో రావాలండి, ప్రాపర్ గా రావాలండి. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్. ఫార్ములా వచ్చి ఈక్వల్ టు ప్రాపర్, ఆ ఫార్ములా డైరెక్ట్ గా సెలెక్షన్ చేయండి. సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి, క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ వస్తుంది, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్ వస్తాయి. ఫిల్ హ్యాండిల్ ని డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ పర్టికులర్ డేటాని మీకు కావాల్సిన చోట డైరెక్ట్ గా పేస్ట్ చేయకూడదండి. రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ వాల్యూస్ అనండి. ఫార్ములా అప్లై అయిన సెల్స్ కదండి, వీటిని మీరు డైరెక్ట్ గా పేస్ట్ చేయకుండా పేస్ట్ వాల్యూస్ అనండి. నార్మల్ డేటాగా పేస్ట్ అవుతుంది. ఓకేనా? అండ్ ఫార్ములా అప్లై చేసిన ఆ కాలమ్స్ ని డైరెక్ట్ గా డిలీట్ చేసుకోండి. నెక్స్ట్ వేవ్ వచ్చి ఫ్లాష్ ఫిల్ అండి. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ స్మాల్ లెటర్స్ లో డేటా ఉందండి. నేను డైరెక్ట్ గా క్యాపిటల్ లెటర్స్ లో కావాలా లేదా ప్రాపర్ వేలో కావాలా, నేను డైరెక్ట్ గా టైప్ చేస్తున్నాను అండి. క్యాపిటల్ లెటర్స్ లో ఇక్కడున్న నేమ్ ని, గణేష్ అనే నేమ్ ని డైరెక్ట్ గా టైప్ చేశానండి. టైప్ చేసిన తర్వాత ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ యూజ్ చేయండి. డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఈ. ఆటోమేటిక్ గా ప్రతి సెల్ లో ఉన్న డేటాకి సేమ్ ప్యాటర్న్ అప్లై అవుతుందండి. చూడండి, ఇక్కడ నేను ప్రాపర్ వేలో టైప్ చేస్తున్నాను. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్, రిమైనింగ్ అనే స్మాల్ లెటర్స్. కంట్రోల్ ఈ ప్రెస్ చేశాను. ఆటోమేటిక్ గా సేమ్ ప్యాటర్న్ అప్లై అయింది. ఇప్పుడు ఈ పర్టికులర్ డేటాని డైరెక్ట్ గా కాపీ చేయండి, ఇక్కడ డైరెక్ట్ గా పేస్ట్ చేయండి. రిమైనింగ్ డేటాని డిలీట్ చేసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వేవ్ వచ్చి మీరు డైరెక్ట్ గా ఈ డేటాని కాపీ చేయండి. కంట్రోల్ సి, ఎంఎస్ వర్డ్ లో డైరెక్ట్ గా ఆ డేటాని పేస్ట్ చేయండి. అలా ఎంఎస్ వర్డ్ లో పేస్ట్ అయిన ఆ టేబుల్ మొత్తాన్ని సెలెక్షన్ చేసి హోమ్ ట్యాబ్ లో చేంజ్ కేస్ అనే ఆప్షన్ యూజ్ చేయండి. పక్కనే యారో మార్క్ క్లిక్ చేశారనుకోండి, ఇందులో మల్టిపుల్ కేసెస్ ఉంటాయండి. సెంటెన్స్ కేస్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్. అలా కాకుండా అప్పర్ కేస్ ఉన్నారనుకోండి, అన్ని క్యాపిటల్ లెటర్స్. లోవర్ కేస్ అంటే అన్ని స్మాల్ లెటర్స్. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ప్రతి లెటర్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉంటుందండి. ఇలా మీకు కావాల్సిన ఆప్షన్ డైరెక్ట్ గా అప్లై చేయండి. నేను అప్పర్ కేస్ అన్ని క్యాపిటల్ లెటర్స్ గా చేంజ్ చేశానండి. డైరెక్ట్ గా ఈ డేటాని కాపీ చేశాను. సేమ్ ఎక్సెల్ షీట్ లో డైరెక్ట్ గా పేస్ట్ చేశాను. ఓకేనా? ఇదో పద్ధతి. మీకు ఫాంట్ స్టైల్ తో సంబంధం లేదు అనుకుంటే మీరు సేమ్ డేటాని సెలెక్షన్ చేసి, మనకి కొన్ని ఫాంట్ స్టైల్స్ ఉంటాయండి. స్మాల్ లెటర్స్ ఉండవండి. డైరెక్ట్ గా క్యాపిటల్ లెటర్స్ లో చేంజ్ చేయాలనుకుంటే ఇదిగోండి ఒక ఫాంట్ స్టైల్ ఉండిద్ది. ఈ విధంగా క్యాపిటల్ లెటర్స్ లో కన్వర్ట్ అవుతుంది. లేదా ఇంకో ఫాంట్ స్టైల్ ఉండిద్దండి. ఇదిగోండి ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ గా ఇక్కడ ఆ ఫాంట్ స్టైల్ ని చూజ్ చేసుకొని డైరెక్ట్ గా అప్లై చేయండి. ఈ విధంగా టెక్స్ట్ తో సంబంధం లేకుండా డైరెక్ట్ గా స్మాల్ లెటర్స్ లో ఉన్న డేటాని క్యాపిటల్ లెటర్స్ గా చేంజ్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఫాంట్స్ అనేది అప్లై చేయండి. లేదా ఎక్సెల్ నుంచే డైరెక్ట్ గా కన్వర్ట్ చేయాలనుకుంటే ఇక్కడున్న ఈ డేటాని ఏదైనా ఒక సెల్ ని సెలెక్షన్ చేయండి. డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫ్రమ్ టేబుల్ రేంజ్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఓకే ప్రెస్ చేయండి. డైరెక్ట్ గా పవర్ క్వరీ ఎడిటర్ ఈ విండో అనేది ఓపెన్ అవుతుందండి. ఇందులో ట్రాన్స్ఫార్మ్ అనే ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫార్మేట్ అనే ఆప్షన్ కింద యారో మార్క్ ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కావాల్సిన ఆప్షన్ లోవర్ కేసులో కావాలా, అప్పర్ కేసులో కావాలా, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ లో కావాలా, డైరెక్ట్ గా ఇక్కడ చేంజ్ చేసుకోండి. నేను ఇక్కడ అప్పర్ కేసు సెలెక్షన్ చేశానండి. ఆటోమేటిక్ గా ఇక్కడ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు డైరెక్ట్ గా హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళండి. క్లోజ్ అండ్ లోడ్ ఈ ఆప్షన్ క్లిక్ చేసి క్లోజ్ అండ్ లోడ్ ఈ బటన్ మీద క్లిక్ చేయండి. కొంచెం టైం తీసుకొని ఆటోమేటిక్ గా మనకి క్యాపిటల్ లెటర్స్ లో డేటా అనేది కన్వర్ట్ అవుతుందండి. ఇది టేబుల్ ఫార్మేట్ లో కన్వర్ట్ అవుతుందండి. లేదండి ఇది నార్మల్ రేంజ్ గా మారాలి అనుకుంటే ఆ పర్టికులర్ టేబుల్ ని సెలెక్షన్ చేసి టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ లోకి వెళ్ళి కన్వర్ట్ టు రేంజ్ అనే ఆప్షన్ ఉంటుందండి. దీనికి ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇది నార్మల్ డేటాగా కన్వర్ట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ లో ఫార్మేట్ ఉండొచ్చండి. ఆ ఫార్మేట్ ని రిమూవ్ చేయాలంటే హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా క్లియర్ ఫార్మేట్ అనే ఆప్షన్ ని యూజ్ చేయండి. అది మీ ఇష్టం. ఓకేనా? ఇలా ఎంఎస్ ఎక్సెల్ నుంచి పవర్ క్వరీ అప్లికేషన్ ద్వారా డైరెక్ట్ గా మనకు కావాల్సినట్టుగా టెస్ట్ ని కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ పద్ధతి వచ్చి డైరెక్ట్ గా ఒక యాడ్ ని యాడ్ చేయండి. మీరు ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళి యాడ్ ఇన్స్ ఉంటాయండి. ఇక్కడ చేంజ్ కేస్ అని ఒక యాడ్ ఇన్ ఉండిద్దండి.
డైరెక్ట్ గా దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఆ పర్టికులర్ డేటాని సెలక్షన్ చేసి అప్పర్ కేసులో చేంజ్ అవ్వాలంటే అప్పర్ కేస్ రేడియో బటన్ ని సెలక్షన్ చేసి చేంజ్ అనండి. ఇలా లోవర్ కేసులో, ప్రాపర్ కేసులో, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ లో మీకు కావాల్సిన ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకోండి. కానీ ఈ పర్టికులర్ యాడ్ ఇన్, ఈ పర్టికులర్ అప్లికేషన్ అనేది మనకి ప్రతి వర్షన్ లోనూ వర్క్ అవటం లేదండి. కొన్ని వర్షన్స్ లో, అడ్వాన్స్డ్ వర్షన్స్ లో కూడా ప్రాబ్లం క్రియేట్ అవుతుందండి. మీ వర్షన్ లో ఇన్స్టాల్ చేసుకొని ఆ అప్లికేషన్ అనేది రన్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.